ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్స్ ఆఫ్ 2 port నెట్వర్క్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మనకి 3 types ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి సిరీస్ కనెక్షన్, అనదర్ వన్ వచ్చి పారలల్ కనెక్షన్, అనదర్ వన్ వచ్చి క్యాస్కేటెడ్ కనెక్షన్. అందులో మనం ఫస్ట్ సిరీస్ కనెక్షన్ చూద్దాం. సిరీస్ కనెక్షన్లో ద ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ parameters is highly useful in characterizing the series connected 2 port networks. సో ఓపెన్ సర్క్యూట్, ఈ సిరీస్ కనెక్షన్ అనేది ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ అనమాట. అంటే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాము అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాము. అయితే 2 నెట్వర్క్స్, ఏ అనేటువంటి ఒక నెట్వర్క్, బి అనేటువంటి ఒక నెట్వర్క్ని తీసుకున్నట్లయితే ఏ నెట్వర్క్ యొక్క సెకండ్ పోర్ట్ని బి నెట్వర్క్ యొక్క సెకండ్ పోర్ట్కి, ఫస్ట్ పోర్ట్కి కనెక్ట్ చేస్తాం అనమాట. దానివల్ల నీకేమైంది, ఏ అండ్ బి 2 కూడా సిరీస్ కనెక్షన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉందన్నమాట, ఓపెన్ సర్క్యూట్గా ఉంది. సో దానివల్ల నీకేమైంది అంటే ఇక్కడ ఇంపిడెన్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు ఓపెన్ సర్క్యూట్ అనేటువంటిది ఇంపిడెన్స్ క్యాలిక్యులేషన్. ఆల్రెడీ మనం 4 ఇన్పుట్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే మనం చేసామో 4 ఇంపిడెన్స్ మాత్రమే వస్తుంది అనమాట. అదే షార్ట్ సర్క్యూట్లో అయితే అడ్మిడెన్స్ వస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 4 ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ 4 ఈక్వేషన్స్ వస్తే, ఈ 4 ఈక్వేషన్స్లో కూడా ఈ 2 ఈక్వేషన్స్ వస్తే చాలు. ఈ 2 ఈక్వేషన్స్ వస్తే ఈ 3 ఇంటర్ కనెక్షన్స్ లైక్ సిరీస్, పారలల్ అండ్ క్యాస్కేటెడ్ కనెక్షన్ యొక్క ఈక్వేషన్స్ అంటే డెరివేషన్స్ని మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఈ సిరీస్ కనెక్షన్ అనేది ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్. ఎందుకంటే ఇక్కడ మనం నెట్వర్క్ని చూసినా కానీ అది అవుట్పుట్ సైడ్ మనం ఓపెన్ సర్క్యూట్ చేసేటువంటి పాసిబిలిటీ అనేది మనకి ఉందన్నమాట. సో కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే సిరీస్ కనెక్షన్ 2 port నెట్వర్క్ అనేది దో హియర్ ఓన్లీ 2 number of 2 port network shown to be connected in a series. Let network A and B to be the 2 port network connected in a series. All input and output current and voltages have been shown in the given below figure. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అయితే ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి రెండిటికి మధ్యలో సిరీస్ కనెక్షన్ ఇచ్చున్నాం అనమాట మనం. ఓకేనా? సో దానివల్ల నీకేమైతుంది, అదే క్యాస్కేటెడ్ కనెక్షన్కి ఈ సిరీస్ కనెక్షన్కి డిఫరెన్స్. సిరీస్ కనెక్షన్లో ఏం చేస్తాము, ఈ ఇన్పుట్నే డైరెక్ట్గా ఈ నెట్వర్క్ ఏకి ఇస్తాము. ఆ నెట్వర్క్ ఏ యొక్క అవుట్పుట్ని తీసుకొచ్చి నెట్వర్క్ యొక్క బికి కనెక్ట్ చేస్తాము. ఓకేనా? మళ్ళీ ఈ బి యొక్క నెట్వర్క్ యొక్క అవుట్పుట్ని తీసుకొచ్చి సి యొక్క నెట్వర్క్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. అది క్యాస్కేటెడ్. కానీ ఈ సిరీస్లో ఏమవుతుంది అంటే ఇన్పుట్ మొత్తాన్ని కూడా ఏ అండ్ బికి రెండిటికి కనెక్ట్ చేస్తాం అనమాట. కాకపోతే ఈ ఏ అనేటువంటి నెట్వర్క్, బి అనే నెట్వర్క్ మళ్ళీ ఇంటర్ కనెక్షన్లో ఉంటుంది అనమాట. క్యాస్కేటెడ్ కనెక్షన్కి దీనికి డిఫరెన్స్. క్యాస్కేటెడ్ కనెక్షన్లో ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ని డైరెక్ట్గా ఒక నెట్వర్క్ ఎక్స్ అనేటువంటి నెట్వర్క్ ఇస్తాము. ఈ నెట్వర్క్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్టే మనకి వై అనేటువంటి నెట్వర్క్కి ఇన్పుట్ అవుతుంది అనమాట. అదే డిఫరెన్స్ దీనికి దానికి. ఓకేనా? దీని ఇన్పుట్ రెండిటికి రీచ్ అవుతుంది, దీని యొక్క ఇన్పుట్ మాత్రము ఓన్లీ ఒక నెట్వర్కే రీచ్ అవుతుంది. ఓకేనా? సో అది రెండిటికి డిఫరెన్స్. దీంట్లో చూడండి మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఓపెన్ సర్క్యూట్లో ఇంపిడెన్స్లో మనకి ఏదైతే 2 ఈక్వేషన్స్ ఉన్నాయో సేమ్ అవే 2 ఈక్వేషన్స్ వస్తాయి ఇక్కడ. కాకపోతే ఏమవుతుంది, అక్కడ ఒకే నెట్వర్క్ కాబట్టి V1 V2 తీసుకున్నాము. ఇక్కడ 2 నెట్వర్క్స్ కాబట్టి 4 ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. అంటే నెట్వర్క్ ఏకి 2 ఈక్వేషన్స్, నెట్వర్క్ బికి 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ప్రీవియస్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్లో 2 ఇంపిడెన్స్ వాల్యూస్కి అంటే ఒకే ఒక నెట్వర్క్ ఇది. సో ఒకే ఒక నెట్వర్క్కి 2 ఈక్వేషన్స్ మాత్రమే వచ్చాయి, V1 అండ్ V2. ఇక్కడ మనకి 2 నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఏ అండ్ బి అనేటువంటి 2 నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నెట్వర్క్కి 2 వోల్టేజెస్, అంటే ఏ అనేటువంటి నెట్వర్క్కి 2 వోల్టేజెస్, బి అనేటువంటి నెట్వర్క్కి 2 వోల్టేజెస్ డ్రా చేస్తాను అనమాట. సో V1A సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఈక్వేషన్స్. కాకపోతే 1 ప్లేస్లో ఏ, 2 ప్లేస్లో మళ్ళీ ఏ, అంటే ఇక్కడ కూడా ఏ
అని రీచ్ అవుతుంది అనమాట. కరెంట్స్ కూడా సేమ్ ఏ అని రీచ్ అవుతుంది, ఇంపిడెన్సెస్ కూడా ఏ అని రీచ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంది, ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్, ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్, ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క Z11 ఇంపిడెన్స్, ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క Z12 ఇంపిడెన్స్. సేమ్ అదేవిధంగా కరెంట్ కూడా అనమాట. కరెంటు ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క కరెంటు, ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క అవుట్పుట్ కరెంటు. సేమ్ అదేవిధంగా బి అనేటువంటి నెట్వర్క్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్, బి అనేటువంటి నెట్వర్క్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్, వాటి యొక్క ఇంపిడెన్సెస్, వాటి యొక్క కరెంట్స్. ఓకేనా, సింపుల్గా డ్రా చేసేయచ్చు. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఇది సిరీస్ కనెక్షన్ కాబట్టి సిరీస్లో కరెంట్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి సిరీస్ కరెంట్స్ అన్నీ కూడా సేమ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో దానివల్ల నీకు ఏమైంది, I1 మనం ఫర్ ఎగ్జాంపుల్ I1 అనేటువంటి దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే I1 కరెంట్ ఈక్వల్ టు I1A I1B కరెంట్ అవుతుంది. I2 అవుట్పుట్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని I2 కరెంట్ అనుకుంటే I2 కరెంట్ అనేది ఫస్ట్ నెట్వర్క్ యొక్క అవుట్పుట్ కరెంట్కి, నెక్స్ట్ సెకండ్ నెట్వర్క్ యొక్క అవుట్పుట్ కరెంట్కి రెండింటికి కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. సేమ్ ఈ సిరీస్ కనెక్షన్లో ఏమవుతుంది, సిరీస్లో కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ ఈక్వల్ చేసాము. అదే నీకు ప్యారలల్ కనెక్షన్ వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది అంటే ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి వోల్టేజ్ని ఈక్వల్ చేస్తాం అనమాట, అంతే. సో ఇప్పుడు నీకు ఏదైతే ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్ ఉందో ఈ వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ అండ్ బి అనేటువంటి నెట్వర్క్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ మొత్తము సమ్మే మనకి V1 వోల్టేజ్ అవుతుంది. అదే ఏ నెట్వర్క్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్, బి నెట్వర్క్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ సమ్మే నీకు V2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు నీకేమవుతుంది, VA1, VAB అండ్ V2A అండ్ V2B ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము. ఓకేనా, అవే తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా, VA1 అంటే ఇది, V1A అండ్ V1B, V1A అంటే ఇది అండ్ V1B అంటే ఈ ఈక్వేషన్. సో దాంట్లోకి వెళ్ళి I1A అండ్ I2A అండ్ I1B I2B ఈ మొత్తము ఏవైతే కరెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా I1 అండ్ I2కి ఈక్వల్ అనమాట. సో I1A I1B ఎక్కడైతే వస్తుందో అక్కడ I1 అని రీప్లేస్ చేయాలి. I1A ఇక్కడ వచ్చింది, తర్వాత I1B ఇక్కడ వచ్చింది. ఈ రెండు కూడా I1 కరెంట్స్ అయితే ఇక్కడ I2A I2B ఏదైతే రాసామో అవి ఈ I2 కరెంట్కి ఈక్వల్ అవుతాయి. సో దీని ప్లేస్లో I1 అని, దీని ప్లేస్లో I2 అని రాసుకున్నట్లయితే మనకి I1 కామన్ తీస్తే ఈ Z11A Z11B అనేది బ్రాకెట్లో రాసుకుంటాం. సేమ్ అదేవిధంగా నీకేమైతుంది, ఈ రెండిట్లోకి వెళ్ళి I2 కరెంట్ని కామన్ తీస్తే Z12A అండ్ Z12Bని ఇక్కడ రాస్తాం అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా V2 వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ V2 వోల్టేజ్ ఈక్వల్ టు V2A ప్లస్ V2B అనే దాంట్లో మనకి ఈ V2A అండ్ V2B ఈ రెండు ఈక్వేషన్స్ని రీప్లేస్ చేస్తాము. సో అలా రీప్లేస్ చేసినప్పుడు సేమ్ ఇంతకుముందు ఏదైతే మనం సిరీస్లో కరెంట్స్ రాసుకున్నామో ఆ కరెంట్స్ని కూడా ఇక్కడ కూడా ఈక్వేట్ చేస్తాము. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ వస్తాయి, ఇక్కడ ఒక 2 ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. అంటే V1 ఇది గుర్తుపెట్టుకోవాలి, సిరీస్లో అయితే కరెంట్ కాన్స్టెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల నీకు I1 I2ని రీప్లేస్ చేసుకోవాలి ఈ 4 కరెంట్స్ ప్లేస్లో. అండ్ నీకేమైతుంది అంటే సిరీస్ కనెక్షన్ కాబట్టి సిరీస్లో ఇచ్చినటువంటి ఏ నెట్వర్క్ అయినా ఏ సర్క్యూట్ అయినా మనకేమవుతుంది అంటే అక్కడ వచ్చేటువంటి ఇన్పుట్ వోల్టేజ్ అందులో డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్కి ఈక్వల్ సమ్ ఆఫ్ ది డ్రాప్ వోల్టేజ్కి ఈక్వల్ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారమే మనకి ఇక్కడ V1 ఈక్వల్ టు V1A ప్లస్ V1B అని రాసాము. సేమ్ అదేవిధంగా V2 ఈక్వల్ టు V2A ప్లస్ V2B అనేటువంటి ఈ 2 ఈక్వేషన్స్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ డెరివేషన్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి 4 ఇంపిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి V1 V2. సో ఇందులో కూడా V1 V2 వచ్చింది మనకి, ఇది V1 ఇది V2. నెక్స్ట్ ఇందులో కూడా V1 V2 రెండు వచ్చాయి. సో అవి రెండిట్లో కూడా V1 V2 రాసుకున్నాము. ఇందులోకి వెళ్ళి ఫస్ట్ దాని యొక్క ఇంపిడెన్స్ వాల్యూ, సెకండ్ దాని యొక్క ఇంపిడెన్స్ వాల్యూ 4 ఇంపిడెన్స్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ I1 I2 కరెంట్స్ వచ్చాయి అన్నమాట. ఓకేనా, ఇది సిరీస్ కనెక్షన్.